ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ ఫాదర్ని టైంకి తీసుకొచ్చి అడ్మిట్ చేసింది తనే. వెరీ హారిబుల్. తలుచుకుంటేనే నాకే ఒళ్ళు షివర్ అవుతుంది. యాక్సిడెంట్ అయి పడున్న మీ ఫాదర్కి ఎవరు హెల్ప్ చేయకపోతే 3 కిలోమీటర్లు తోపుడు బండి మీద తీసుకొచ్చింది. హ్యాట్స్ ఆఫ్ అమ్మా. ఏంటండి ఇది? నేనేం చెప్పాను? నాకేం కాదు, నేను వచ్చేస్తాను, మీరు ఇంటి నుంచి కదలొద్దని చెప్పాను. వాళ్ళు కోపంగా ఉన్నారు, వాళ్ళు అలానే చేస్తారు. మనం బాధలో ఉన్నాం, మనం భరించాలి. సతీ సావిత్రి తన భర్త ప్రాణం కోసం ఎన్ని కష్టాలు పడిందో, ఎంత తాపత్రయపడిందో, అలాగే మీ కడుపులో ఉన్న బిడ్డ కోసం మనం అంతకి 10 పడాలి. ఎందుకంటే మన దగ్గర వేరే ఆప్షన్ లేదు. అర్థం చేసుకోండి. వాళ్ళ కోపం నేను అర్థం చేసుకోగలనండి. భరించలేనంత బాధని ఆ దేవుడు నాకు ఆల్రెడీ ఇచ్చేశాడు. వాళ్ళు బాధలో చేశారో కోపంలో చేశారో నన్ను బయటికి పంపించబట్టే కదా ఈరోజు మీ నాన్నగారిని కాపాడుకునే అవకాశం నాకు దక్కింది. అది నిజమే, ఇది సంతోషించాల్సిన విషయమే, నేను కాదనట్లేదు. కానీ ఇలా కాకుండా మీకేమన్నా జరిగి ఉంటే ప్లీజ్ దయచేసి ఇంకేం జరిగినా సరే మీరింటి నుంచి కదలొద్దు. పదండి. ఏవండి, అహల్య గారు ఎక్కడా? మేడం, మీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి. డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. బ్లడ్ టెస్ట్ ఏంటి? ఎందుకు? పేషెంట్కి బ్లడ్ ఎక్కించాలి కదండి. మేడం, మీరైతే రండి. ఆగో! ఎక్కడికి ఎగేసుకుని వెళ్ళిపోతున్నావు? నా ఇంటి మీద నీ నీడ పడితేనే తట్టుకోలేని దాన్ని, అలాంటిది నీ రక్తం నా కొడుకు ఒంట్లోనా? అది జరిగే పని కాదు. సిస్టర్, అర్జున్ నా కొడుకు, మేమంతా వాడి కుటుంబ సభ్యులం. మాలో ఎవరి రక్తమైనా తీసుకోండి. తన రక్తం మాకక్కర్లేదని వెళ్ళి డాక్టర్తో చెప్పండి. అహల్య కడుపుతో ఉంది. ఈ సమయంలో తను బ్లడ్ ఇవ్వకపోవడమే చాలా మంచిది. చూడు, వీలైనంత వరకు నువ్వు నా కంటికి కనిపించకుండా ఉంటేనే మంచిది. నిన్ను చూస్తుంటేనే నా రక్తం మరిగిపోతుంది. ఏంటండి, ఏంటి ఇక్కడ ప్రాబ్లం? ఏం లేదు డాక్టర్ గారు, మేమందరం మా మామయ్య గారి కుటుంబ సభ్యులం.
ఇదిగో ఈ అమ్మాయికి మాకు మాత్రం ఎలాంటి సంబంధం లేదండి. అందుకని మాలో ఎవరి బ్లడ్ అయినా తీసుకోండి అంటున్నాం. సంబంధం లేకుండానే ఈ అమ్మాయి బ్లడ్ అర్జున్ ప్రసాద్ గారి బ్లడ్ తో మ్యాచ్ అయిందా? చూడండి, మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళాక మీరు చూసుకోండి. ఇక్కడ మమ్మల్ని మా పని చేసుకునేవ్వండి. మీరు రండమ్మా. డాక్టర్, దాన్ని రక్తం తీసుకోవడానికి మాకు ప్రాబ్లం ఉంది. మా రక్తం తీసుకోవడానికి మీకు ప్రాబ్లం ఏంటి? అవును డాక్టర్, తన బ్లడ్ వద్దులేండి, నేను బ్లడ్ ఇస్తాను. నాది మా నాన్నది సేమ్ బ్లడ్ గ్రూప్. ఇక్కడ బ్లడ్ గ్రూప్ సమస్య కాదు గౌతమ్ గారు. మీరు డాక్టర్ అని తెలిసింది. మీకు నేను కొత్తగా చెప్పక్కర్లేదు. మీ నాన్నగారి తలకి దెబ్బ గట్టిగా తగలడం వల్ల బ్లడ్ బాగా లాస్ అయ్యారు. ఇప్పుడు మీకు టెస్టులు చేసి క్లారిటీ తీసుకునే టైం లేదు. మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. మీ వాళ్లకు మీరే అర్థమయ్యేలా చెప్పండి. ఆ తర్వాత మీరందరూ కలిసి బ్లడ్ ఇచ్చినా ఉపయోగం ఉండదు. ఇంకా ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు? డాక్టర్ గారు అంత క్లియర్ గా చెప్పినా మీకు ఇంకా అర్థం కాలేదా? ఇది పట్టుదల, పంతాలు, పట్టింపులకి సంబంధించిన విషయం కాదత్తయ్య. మీ అబ్బాయి ప్రాణాలకి సంబంధించిన విషయం, నా పసుపు కుంకాలకి సంబంధించిన విషయం. సరే, మీ పంతాలే మీకెక్కువైతే నా భర్త కంటే నాకు ఎక్కువ ఏది కాదు. ఎవరవునన్నా ఎవరు కాదన్నా అహల్యే నా భర్తకి రక్తం ఇస్తుంది. అహల్య, పద. అమ్మా, ఏయ్ ఏయ్, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.